రాష్ట్రంలో వాతావరణం విభిన్నంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండలు మండిపోతుండగా సాయంత్రం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. వడగళ్ల వాన కురవడంతో పాటు పిడుగులు పడుతున్నాయి. అటు రాష్ట్రంలోని 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సిద్దిపేట, సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, ఆ వెదర్ కి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, రాష్ట్రంలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండతో ఉక్కపోతతో బగబగలు సృష్టిస్తున్నటువంటి ఎండ సాయంత్రం ఒక్కసారిగా మారుతున్నటువంటి వెదర్ కూడా మనకు కనిపిస్తోంది. ఈదురుగాలులతో కూడినటువంటి భారీ స్థాయిలో వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఇవాళ రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు అనేది నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరాఠ్వాడ, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఉత్తర దక్షిణ ద్రోణి కారణంగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో తీవ్ర స్థాయిలో వర్షాలు కూడా కురుస్తాయంటూ కూడా సూచించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈదురుగాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు ఏదైతే ఈదురుగాలు కూడా వీస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది. ఇటు అకాల వర్షాలతో కూడా అన్నదాతలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కళ్ళాల్లో పోసినటువంటి వరధాన్యం కావచ్చు, ఇటు మార్కెట్ లోకి వచ్చినటువంటి వరధాన్యం కూడా పూర్తిలో తడుస్తుండడంతో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు అనేది కొనసాగేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి మాధవి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.